విన్నాం. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచారు. తెలుసు కదండి మనందరికీ. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచారు. బైబిల్లో ఇంకా మరణించి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? లాజరు, ఇంకా యాయిరు కుమార్తె కదా. పాత నిబంధనలో ఇంకొంతమంది ఉన్నారు. కొత్త నిబంధనలో ఇంకా మన పౌలు గారు వాక్యం చెప్తుంటే కింద పడినప్పుడు. ఓకే, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వీళ్ళంతా చనిపోయి మళ్ళీ బ్రతికారు కదా. వీళ్ళంతా చనిపోయి బ్రతికారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చనిపోయి బ్రతికాడు లేదా తిరిగి లేచాడు. ఓకే, మరి యేసు ప్రభువుకి ఉన్న ఆ యేసు ప్రభువు గాను వీరికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఇద్దరు తిరిగి లేచారు, ఇద్దరు మరణించి తిరిగి లేచారు. కానీ వారికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఏంటండి? వాళ్ళు మరలా చనిపోయారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఇంకా బ్రతికున్నాడు కనుక, ఇప్పటికీ సజీవుడిగా ఉన్నాడు కనుక, ఇంకొక మాట కూడా చెప్పొచ్చు, వారంతా చనిపోయి మరలా బ్రతికారు, కానీ వారిని బ్రతికించింది ఎవరు? హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువారు వారిని బ్రతికించాడు. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచారు. ఎందుకు తిరిగి లేచాడు అనే విషయాన్ని ఒక 4 విషయాలు నేను మీతో ఈరోజు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇంకొక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు మరణించి అలానే ఉంటే, మరలా తిరిగి లేవకపోతే ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఆరాధన చేయాల్సిన అవసరం, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పండి, ఆయన కోసం మొక్కాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవడం వల్ల జరుగుతున్న ఒక కార్యం ఏంటంటే, మనకు ఒక మాదిరి లేదంటే మనకు ఒక అవకాశం మనకు కనిపిస్తుంది. ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మరణించి తిరిగి లేచారో అలా మనము కూడా మరణించి తిరిగి లేచి ఒకరోజు నా మహిమా శరీరాన్ని ధరించి దేవుని దగ్గరకు వెళ్తామనడానికి రుజువేంటి అని అడిగితే మనం చెప్పాల్సింది ఏంటంటే, నా దేవుడు మరణించి. హల్లెలూయా. అందుకనే నేను కూడా మరణించి తిరిగి లేచి పరలోకానికి చేరతాను. హల్లెలూయా. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేవడానికి గల ఒక 4 కారణాలు త్వరగా నేను చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేవడానికి గల ఒక 4 కారణాలు. మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యము మనం చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా. హల్లెలూయా. అపరాధముల చేతను పాపముల చేతను మనం ఎలా ఉన్నామంట? చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేవడానికి గల ఒక కారణం ఏంటంటే, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్న మనల్ని ఆయనతో పాటు లేపటానికి ఆయన మన కోసం అంట తిరిగి. మీకు అర్థమైందా? ఎందుకైనా మరణించి తిరిగి లేచాడు? అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆ చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని లేపాలంటే ఆయన మరణించి తిరిగి లేవాలంట. ఒకసారి పాపముల చేత అపరాధముల చేత మనం ఉన్న స్థితి ఏంటి, మనం జీవించిన జీవితం ఏంటని పౌలు గారు చాలా అద్భుతంగా కింద వాక్యాలు మనకు వివరిస్తూ ఉన్నాడు. ఒకసారి చదువుదాం 2 నుంచి. వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి చూడండి, ఇక్కడ 3వ వాక్యంలో చాలా సూపర్గా, చాలా అద్భుతంగా మన జీవితాన్ని చాలా క్లియర్గా వివరిస్తూ చెప్తున్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, మనమంట
వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటుంది. చూడండి, మన మనస్సు కోరికలను, శరీర కోరికలను, మన ఆలోచనలను, వాటి కొరకే మనం బ్రతుకుతూ పాపములు అపరాధముల చేత చచ్చిన వారముగా ఎలాంటి దైవోగ్రతకి ఏమేం చేస్తున్నామంటే మనము పాత్రులమై ఉన్నామంట. అంటే ఏమాత్రము దేవుడి ముందు నిలబడడానికి అర్హత లేదు, ఏమాత్రము దేవునికి ప్రార్థించడానికి అర్హత లేదు, ఏమాత్రము దేవుని ముఖము చూడటానికి అవకాశం లేదు. ఆ పేరు పలకటానికి కూడా మనకు ఒక అవకాశం లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఆ దైవోగ్రతకు పాలై ఉన్న మనము దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి పొందుకోవాల్సిన మనల్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ 4వ వాక్యం ఏమని చెప్తాడు చూడండి. ఆయన కోపాన్ని చూపించుకున్న దేవుడు చేసిన పని ఏంటో చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు చాలా అద్భుతంగా చచ్చిన వారమై ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, అపరాధములో ఉన్నప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడు? ఆయనతో పాటు మనల్ని లేపాడు. మొట్టమొదటిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఎందుకు ఆయన తిరిగి లేచాడు అనే ప్రశ్నకి మొట్టమొదటి సమాధానం ఏంటయ్యా అంటే, మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాము కనుక ఆయన ఏం చేశాడు? మనల్ని క్రీస్తుతో కూడా తిరిగి లేపాడు. ఇప్పుడు వాట్ నెక్స్ట్? లేపాడు, బాగుంది. ఎక్కడి నుంచి లేపాడు? పాపముల చేతను, అపరాధముల చేతను. ఎక్కడున్నప్పుడు? చచ్చిన వారమై ఉన్నప్పుడు అక్కడి నుంచి మనల్ని లేపాడు. మీకు ఇంకొక విషయం చెప్తాను. కట్టబడిన గాడిద నేను తెలుసు కదా, మట్లాది నాడు మనం వింటాం ఆ విషయం గురించి. కట్టబడిన గాడిదను దేవుడు విడిపించాడు. కట్టబడిన గాడిదను విడిపించాడు. ఎందుకు కట్టబడిన గాడిదను విడిపించాడయ్యా అంటే, ఒకవేళ అక్కడ సంఘటన ఏంటన్నది మనకు తెలియదు, కానీ నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఒక గాడిద కట్టబడటం ఇష్టమా, విడిపించబడటం ఇష్టమా? గాడిదకి కదా, గాడిదకి ఇష్టం విడిపించి. ఎందుకంటే గాడిద ఒకవేళ కట్టబడితే అది ఎంతవరకు అయితే తాడుందో ఆ తాడు అక్కడ వరకే, అంతకు మించి ఒక అడుగు ముందుకెళ్ళడానికి లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే చాలా అద్భుతంగా ఆ కట్టబడిన గాడిదను విడిపించాడు. విడిపించినప్పుడు ఇంకా అది చేయాల్సిన మంచి పని ఏంటది అంటే, ఇంకా మళ్ళీ దాని దరిదాపులకి వెళ్ళకుండా ఉంటే బెస్ట్. ఎక్కడికి? మళ్ళీ కట్టేయడానికి. మళ్ళీ దేవుడు వచ్చి నేను విడిపించాడు, లేదా వ్యక్తులు వచ్చి నేను విడిపించాడు. విడిపించినప్పుడు నువ్వేం చేయాలి? ఇంకా అక్కడి నుంచి జంపింగ్ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మరలా సరౌండింగ్ వెళ్ళామనుకో, దొరికిందిరా మళ్ళీ అని. నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానయ్యా అంటే, మన జీవితంలో కూడా దేవుడైతే విడిపించాడు, కట్టబడిన వాటిని విడిపించాడు. కానీ వాట్ నెక్స్ట్? చచ్చిన వారమై పాపంలో ఉన్న మనల్ని దేవునికి ప్రార్థించడానికి కూడా, దేవుని ముఖము చూడటానికి కూడా, దేవుడా అని పేరుతో పిలవడానికి కూడా అర్హత లేనంత దీన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఉచితమైన కృపతో, ఆయన ప్రేమతో ఆయన మనల్ని ఏం చేశాడు? అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మరలా చచ్చిన వారు బ్రతికినట్లయితే మరలా చచ్చిపోవడానికి ఇష్టపడకుండా ఉండేవారు. క్రైస్తవులుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, అపవాది ఎల్లప్పుడూ వాడు చేసే పని ఏంటయ్యా అంటే, వాడికి ఇష్టం ఏంటంటే మనం ఎప్పుడు చచ్చిన వారిగా ఉండడమే ఇష్టం. దేవుడికి ఏమి ఇష్టం తెలుసా? మనం ఎప్పుడు జీవించి ఉండటం దేవుడికి ఇష్టం. అపవాదికి ఏమి ఇష్టం? అందుకని అపవాది ఏం చేస్తాడంటే, నీలో ఉన్న లోపం ఏందో, నీలో ఉన్న బలహీనత ఏందో, నువ్వు ఎక్కడ కొడితే చచ్చిపోతావో, ఎక్కడ కొడితే పడిపోతావో, ఎక్కడ పట్టుకుంటే నువ్వు వీక్ అయిపోతావో దేవుడికి స్పష్టంగా తెలుసు కాబట్టి, అసలు అపవాదికి స్పష్టంగా తెలుసు కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే దానికే గురి చేసుకోవాలి.
దావీదుకి తెలుసు గొలియాతుని ఎక్కడ కొట్టాలి, మొత్తం కొన్నాయి, కానీ తలకు మాత్రం కరెక్ట్గా గురి చేసి కొట్టాడు, దెబ్బ పడిపోయాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము మరణించి తిరిగి లేచాడు. మన కోసము ఎందుకు? మన పాపములలో అపరాధములో చచ్చిన వారమై ఉన్న మనల్ని ఆయనతో పాటు తిరిగి లేపాడు. ఇప్పుడు నెక్స్ట్ అంటే మనం చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే ఆ చచ్చిన స్థితిలోకి మరలా వెళ్లకుండా ఉండేవారిగా అపవాదికి చోటు ఇవ్వదు, అపవాదిని గద్దించాలంట. దేవునికి లోబడాలి, అపవాదిని అప్పుడు వాడు మన దగ్గర నుంచి దేవుడికి లోబడి, దేవుడు మనల్ని లేపాడు కాబట్టి దేవుడికి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఇప్పుడు చూడండి, ఇంకా మనం నేను ఓకే దీని గురించి నెక్స్ట్ వాక్యంలో చెప్తాను. మొట్టమొదటిగా మీకు అర్థమైంది కదా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచారు? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయనతో పాటు లేపడానికి ఆయన మరలా ఆయన పునరుద్ధారుడై ఉన్నాడు. ఓకేనా? చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని లేపడానికి ఆయన పునరుద్ధారుడు అయ్యాడు, ఒక మాట. రెండోది, ఆయన ఎందుకు పునరుద్ధారుడు అయ్యాడయ్యా అంటే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 10వ వాక్యం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 10వ వాక్యం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చుచున్నాడు. చూడండి, ఆల్రెడీ మనకు ఒకసారి చెప్పినట్టు పాస్టర్ గారు, ఇక్కడ సంఘటన మీకు అర్థం తెలుసు కదా. ఇక్కడ సంఘటన ఏంటయ్యా అంటే పేతురు యోహాను ఒక దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఒక భిక్షకుడు ఆడ కూర్చొని ఆయన భిక్షం అడుగుతూ ఉన్నాడు. అలా భిక్షం అడుగుతూ ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే ఈ పేతురు యోహాను కూడా అడిగారు, అయ్యా నాకేమైనా సహాయం చేయమని. ఈ భిక్షకుడు అడిగినప్పుడు ఆయన ఏమన్నా అంటే నా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ నా దగ్గర ఇది ఏమైతే ఉందో అది నీకు ఇస్తున్నా అని చెప్పేసి నజరేయుడైన యేసు నామంలో నువ్వు పైకి లే అన్నాడు. వెంటనే ఆయన లేచాడు. తర్వాత అతన్ని పట్టుకొని చాలా మంది అక్కడికి వచ్చారు, పరిసయ్యులు, శాస్త్రులు. తర్వాత అక్కడ చాలా మంది వచ్చేసి అక్కడ పేతురుని అడుగుతున్నారు, ఎవరిని అడుగుతున్నారు, ఎలా లేపావు, ఎవరు, ఎలా జరిగింది, సాధ్యం ఎలా అయింది, గుడ్డివాడిగా ఉన్న వ్యక్తిని ఎలా నువ్వు బ్రతికి ఎలా మళ్ళా లేపావు అని చెప్పేసి అడిగితే అప్పుడు వెంటనే 10వ వాక్యంలో మనకు అక్కడ కనిపిస్తుంది, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత. రెండవ మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు పునరుద్ధారుడు అయ్యాడంటే రెండవ కారణం ఏంటంటే మనకు స్వస్థతనివ్వడానికి. ఏంటంటే అక్కడ మీకు కనబడుతుందా? ఎందుకు ఆయన తిరిగి లేచాడు అంటే ఎవరి ద్వారా అంటే ఈయన స్వస్థత ఎలా పొందాడు? అక్కడ మీకు చదివారు కదా, యేసుక్రీస్తు నామముననే మీరు సిలువ వేసినట్టు యేసుక్రీస్తును నజరేయుడైన యేసుక్రీస్తు మృతులలో నుండి లేచినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే ఆయన ఏం చేశాడు? స్వస్థత పొందాడు. కాబట్టి మొదటి కారణం ఏంటయ్యా అంటే ఆయన మరణించిన మనల్ని, పాపంలో ఉన్న మనల్ని, అపరాధం చేత ఉన్న మనల్ని, చచ్చిన వారుగా ఉన్న మనల్ని ఆయన లేపినట్లుగా. రెండోది, ఆయన ఎందుకు పునరుద్ధారుడు అయ్యాడు అంటే మనల్ని స్వస్థపరచడానికి మన రిజర్వ్ బ్రదర్ వాక్యం చెప్పిన 2-3 పరిస్థితుల్లో కూడా చెప్తున్న ఒక మాట, స్వస్థత ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. సిలువలో మనకి విజయం వచ్చేసింది. మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఆ విజయంలో మనం వెళ్ళాలంతే. ఆ విజయం పట్టుకొని వెళ్ళాలి. మనం మళ్ళీ యుద్ధం చేయాల్సిన అవసరంలా, ఆల్రెడీ మనకి విజయం వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు మన కత్తులు పట్టుకొని యుద్ధానికి వెళ్ళాలా అంటే ఇక్కడ దానికి అర్థం ఏంటంటే దేవుడు ఎందుకు ఆయన పునరుద్ధారుడే తిరిగి లేచాడు అంటే ఆయన మనం స్వస్థపరచడానికంట. దేవుడికి ఇష్టం లేదు ఏమని? మన అనారోగ్యంగా ఉండాలని, ఆరోగ్యం బాగోకుండా ఉండాలని, రోగులుగా చచ్చిపోవాలని దేవుడికి ఇష్టం లేదు. రోగులుగా ఉండాలనేది దేవుడికి ఇష్టం. కానీ
కొన్ని పరిస్థితులు ఉన్నాయి. కొన్ని మనంతటిగా మనమే తెచ్చుకునే కొన్ని ఉన్నాయి. మనంతటిగా మనమే తెచ్చుకునే కొన్ని ఉన్నాయి. కొన్ని ఎలా ఉంటాయి అంటే మనమంతటిగా మనం తెచ్చుకునే కొన్ని ఉంటే ఆ వాతావరణం వల్ల కొన్ని అటాక్ అవుతాయి. తర్వాత ప్రస్తుతానికి మనం తింటున్న ఫుడ్ వల్ల, అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటూనే ఉంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ రోగమును గురించి మనం ఏమాత్రము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడంట, కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళకన్నా కరోనా వచ్చిందేమో అని భయపడి చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది అంట. ఏంటి, కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళ కన్నా కరోనా వచ్చిందేమో వస్తుందేమో అని భయపడి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. అందుకనే ఇక్కడ మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఎటువంటి భయంకరమైన రోగం ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే నా దేవుడు స్వస్థపరిచే దేవుడు, నా దేవుడు స్వస్థపరిచిన దేవుడు, నా దేవుడు విజయం ఇచ్చిన దేవుడు అనే ధైర్యంతో ఉండాలి. అయ్యో నాకేదో అయిపోద్ది, అయ్యో నాకేమో అయిపోద్ది అని చెప్పేసి భయపడుతూ మనం ఎల్లప్పుడూ ఉండకుండా మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఎన్నో సాక్ష్యాలు మన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో సాక్ష్యాలు మనం లైవ్లో యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. క్యాన్సర్ నుంచి విడిపించిన దేవుడు మన దేవుడు, మరణించిన వాడిని సైతం తిరిగి లేపిన దేవుడు. అలాంటి దేవునికి కొన్ని అనారోగ్యాలు మనకు అనారోగ్యం తీసివేయడం పెద్ద లెక్క. కొన్ని మన అవిశ్వాసం వల్ల, అది అంతే అంటారా, మన అవిశ్వాసం వల్ల కొన్ని పౌలు గారికి చెప్పాడు కదా నా కృప. ఆయనకు ఒక రోగం ఉంది, కానీ పౌలు ఎన్నోసార్లు ప్రార్థన చేశాడంట. పౌలుతో చెప్తున్నాడు నా కృప నీకు చాలు. అంటే దానికి అర్థం ఏంటంటే కొన్ని దేవుడే అనుమతించాడు. ఇంకా అనుమతించిన కోసం వెళ్ళి నువ్వు దేవా అని ప్రార్థన చేస్తావు. నా కృప పౌలు గారి కన్నా గొప్పలం కాదుగా. హల్లెలూయా. కాబట్టి మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుడు ఆల్రెడీ స్వస్థత ఇచ్చేశాడు. కాబట్టి ఏమాత్రము భయపడకూడదు. క్రైస్తవులకు మాత్రమే మరణం అంటే భయం ఉండదు అని చెప్పేసి చాలామంది పాస్టర్లు వాక్యం బలంగా చెప్తారు. కానీ కొన్నిసార్లు చూస్తే క్రైస్తవులే ఎక్కువ భయపడుతున్నారా అనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? బైబిల్లో మాత్రమే మరణాన్ని నిద్రగా చెప్పేసి రాశాడు. నిద్రించుతున్నారు, ప్రభువు నన్ను నిద్రించుతున్నారు. ఎందుకు నిద్రించుతున్నారు అని అర్థం, ఎందుకు అలా రాయబడి ఉన్నదంటే దానికి ఒకే కారణం. ఈరోజు రాత్రి మీరు ఉదయాన్నే పిల్లలకు స్కూల్ ఉంటే మనం ఏం చేస్తామంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏమేమి కావాలని ఉదయాన్నే రెడీ చేసుకొని నైట్ పడుకుంటాం. ఎందుకంటే తెలుసా, ఉదయాన్నే లేస్తామని నమ్మకం ఉంది కాబట్టి. నువ్వు నిద్రించుతున్నావంటే ఏది ఉదయాన్నే నువ్వు దోశకి అన్నిటికీ రెడీ చేసుకున్నావు, దానికి అర్థం ఉదయాన్నే లేవాలి. నిద్రపోయినాడు తప్పకుండా లేస్తాడు, మరణించిన లేవాలి కదా. నిద్రపోయినాడు తప్పకుండా. అందుకనే దేవుడు ఏమన్నాడు, మరణాన్ని దేవుడు నిద్రించుచున్నాడన్న. అంటే దానికి అర్థం ఏంటంటే మనం ఏమాత్రం భయపడాల్సిన అవసరం. క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము, దేవుని నామములో రక్షణ పొందిన మనము ఏమాత్రము భయపడవలసిన అవసరం లేని ఒక విషయం ఏంటంటే మరణానికి భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మరణం అంటలేదు కానీ నిద్ర అంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మనం నిద్రించినా తప్పకుండా లేస్తాం. మరి లేస్తామని తెలిసినప్పుడు ఎందుకు భయపడాలి? అరే నేను పడుకునేటప్పుడు రేపు పొద్దున్న లేస్తాడా లేకుండా అని చెప్పి భయపడుతూ ఉంటే, కొంతమందికి నేను పడుకుంటే లేస్తాడా లేకుండా అని చెప్పి పడుకోవడం మానేశారు అనుకోండి, 4-5 రోజులు నేను అంటాను నిద్ర లేకపోతే, తర్వాత ఆటోమేటిక్గా చచ్చిపోతారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే దేవుడు ఎందుకు పునరుద్ధారుడై తిరిగి లేచాడయ్యా అంటే, ఎందుకు పునరుద్ధారుడు అయ్యాడయ్యా అంటే చచ్చిన మనల్ని ఆయనతో పాటు లేపడానికి, అపరాధంలో పాపంలో చచ్చిన మనల్ని లేపడానికి, అదేవిధంగా మనల్ని స్వస్థపరచడానికి ఈ విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. స్వస్థపరచడానికి ఆయన మనం తిరిగి లేచాడు. తర్వాత మూడో విషయం కూడా మనం చూసుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వాక్యం. రోమ 8:34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు మృతులలో నుండి లేపిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయుచున్న వాడు ఆయనే.
చూడండి ఇక్కడ చాలా క్లియర్గా మనకు 34వ వాక్యంలో మనం చదివాం కదా, శిక్ష విధించువాడు ఎవడు, చనిపోయినా యేసుక్రీస్తు. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుడి కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. 3 విషయాలు చెప్తున్నాయి ఇక్కడ చూడండి. మొట్టమొదటిగా మృతులలో నుండి లేచిన వాడు ఎవరండి? మృతులలో నుండి లేచిన వారు ఎవరు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న వారు ఎవరు? మన కొరకు విజ్ఞాపన చేస్తుంది ఎవరు? యేసుక్రీస్తు. మూడోదిగా యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు పునరుద్ధానుడై తిరిగి లేచాడయ్యా అంటే మన కొరకు విజ్ఞాపన చేయడానికి. ఎందుకు? మన కొరకు విజ్ఞాపన చేయడానికి. మీకు తెలుసు కదా, చాలా చోట్ల మనం ఈ మాట మనం వింటా ఉన్నాం, మనకు యుక్తముగా ప్రార్థించడం మనకు రాదని ఆయన మన కొరకు ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తూ ఉంటాం. మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు పునరుద్ధానుడై తిరిగి లేచాడయ్యా అంటే ఇంకొక వాక్యం కూడా చదువుకుందాం, అప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 1 జాన్, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం. 2:1. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు. హల్లెలూయా. ఇక్కడ మీకు ఏమైనా అర్థమైందా? ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు రాశారంట. మనం పాపము చేయకుండా, పాపములో బ్రతకకుండా మనల్ని హెచ్చరించడానికి, మనం సరిదిద్దడానికి, మన సరైన త్రోవలో నడిపించడానికి ఈ దేవుని వాక్యం మనకి రాయబడి ఉన్నది. కానీ ఒకవేళ మనము పాపము చేసిన ఎడల, ఒకప్పుడు మనం ఒకవేళ పాపములో పడిపోయిన ఎడల మనం భయపడకూడదంట. మనం భయపడకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఎంత లోకం ఎలా ఉంది అంటే ఎక్కడ చూసినా అపవాది మనల్ని ఆకర్షించడానికి, మనల్ని పడేయడానికి, మన లోకంలో కలపడానికి వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడున్న లోకంలో మనం పాపము చేయడానికి, పడిపోవడానికి ఎంతో అవకాశం ఉంది కనుక దేవుడు ఏమన్నాడు? ముందుగానే చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు పాపం చేస్తే భయపడద్దు, ఒకవేళ నువ్వు పాపంలో పడిపోతే భయపడద్దు. ఎందుకయ్యా అంటే మన కొరకు వాదించడానికి ఒక ఉత్తరవాది అక్కడ ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేయడానికి ఒక ఉత్తరవాది, ఒక లాయర్ అక్కడ ఉన్నాడట, ఒక వకీల్ అక్కడ ఉన్నాడట. ఎందుకో తెలుసా? మన కొరకు విజ్ఞాపన చేయడం, మన కొరకు వాదించడానికి. ఎందుకని పునరుద్ధానుడు అయ్యాడయ్యా అంటే ఆయన మనల్ని ఇక్కడ లేపి, మరణంలో నుంచి లేపిన తర్వాత మనల్ని అట్లా వదిలిపెట్టి వెళ్ళాల. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కనుక ఈ లోకంలో ఒకవేళ పడుతూ లేస్తూ మన క్రైస్తవ జీవితాన్ని ప్రయాణిస్తుంటే కొన్నిసార్లు పడిపోయినప్పుడు, పాపంలో పడిపోతున్నప్పుడు మన కొరకు విజ్ఞాపన చేయడానికి, మనల్ని సరి చేయడానికి, మన కొరకు పర్లేదు అని యేసుక్రీస్తు ప్రభువు మనకు అడ్డుగా యేసుక్రీస్తు ప్రభువు ఉండి దేవుడికి మనకి ఆ శిక్ష మన మీద పడకుండా కాపాడుతున్నాడు. మీకు అర్థమవుతుందన్నమాట. ఈ లోకంలో మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పడిపోవడానికి, లోకంలో కలవడానికి యవనస్తులుగా ఎక్కువ మందికి అవకాశం ఉంది. కానీ ఒక ఉద్దేశం గుర్తుపెట్టుకోవాలి, దేవుని దగ్గర మనం ఏదైనా పాపం చేసినప్పుడు దేవుడి దగ్గర నుంచి దూరంగా పారిపోయే వారిగా ఉండకూడదు, కానీ దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవారిగా ఉండాలి. దేవుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేవారిగా ఉండాలి. ఎందుకయ్యా అంటే ఈ పాపము ఎప్పుడైతే మనం దేవుడికి విరోధముగా ఒక తప్పు చేశామో అప్పుడు వెంటనే అపవాది ఏం చేస్తాడయ్యా అంటే, అపవాది ఏం చేస్తాడు? నీకు అర్హత ఉందా అసలుకి? నువ్వు ప్రార్థించడానికి యోగ్యుడువా? నువ్వు బైబిల్ చదవడానికి యోగ్యుడువా? నువ్వు చర్చికి రావడానికి యోగ్యుడువా? నువ్వు వాక్యం చెప్పడానికి యోగ్యుడువా? నువ్వు పాట పాడటానికి యోగ్యుడువా అని అపవాది నిన్ను పిండుతూ ఉంటాడు. కానీ అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఉదాహరణకి మన పాస్టర్ గారు చెప్పారు ఒక సాక్ష్యం. అపవాది దెయ్యం పట్టిన ఒక వ్యక్తి దగ్గరికి పాస్టర్లంతా వెళ్తున్నారు దెయ్యం ఎలగొట్టడానికి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ దెయ్యాన్ని ఎలగొట్టడానికి వెళ్ళి ఆ దెయ్యం అంటుందంట, నీ బ్రతికేందో నాకు తెలుసు అన్నదంట పాస్టర్లు. ఏమని?
నువ్వు ఎక్కడ ఏ తప్పు చేసావో, నువ్వు ఎక్కడ ఎలా బ్రతుకుతున్నావో, నువ్వు ఇప్పుడు వచ్చినప్పటికి ఎలా ఉన్నావు అని వచ్చిన వాళ్ళంతా అంటే వాళ్ళ చిట్టా అంతా ఇప్పుడు మొత్తం చెప్తా ఉంది. ఇప్పుడు ఆ పాస్టర్లందరికీ భయం, ఆయనకి వెళ్ళాలంటే టెన్షను. ఓ పాస్టర్ వెళ్ళాడు, చెప్పినంటే మళ్ళీ పరిగెత్తుకుని వచ్చేసాడు, 2, 3 ఇంకా అట్లా వెళ్తూ ఉన్నారు. పాస్టర్లు ఎవరు అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చాట్లా. ఒక వ్యక్తి వెళ్ళాడు, ఓ పాస్టర్ గారు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే ఆ పాస్టర్ గారితో వెళ్ళేటప్పుడు అందరూ చెప్తున్నారు, అయ్యా ఒకవేళ ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావనుకో నీ గురించి కూడా క్లియర్గా చెప్తుంది, నువ్వేమేం చేసావో చెప్తుంది. అందరి ముందు పరువు పోవాలి, అందరి ముందు పరువు పోతుంది, మరి నీ ఇష్టం అని చెప్పేసి అన్నాను. అప్పుడు వెంటనే ఆ పాస్టర్ గారు లేదు నువ్వేం టెన్షన్ పడితే నేను వెళ్తానని చెప్పేసాను. అలా రాగానే ఆ వస్తున్న పాస్టర్ గారితో పేరుతో సహా చెప్తుందంట, రాయిగా తిమ్మోతి రా అందంట. అప్పుడు వెంటనే ఈ పాస్టర్ గారికి మైండ్ పోయిందా, నా పేరు కూడా తెలుసా అయితే వీళ్ళకి అని వెంటనే షాక్ అయ్యింది. ఎలాగే నాకు చెప్పు, నువ్వు వచ్చేటప్పుడు ఇప్పుడు వచ్చేటప్పుడు ఏం చేసావు, యూట్యూబ్లో ఏం చూసావో నాకు తెలుసు అన్న. అప్పుడు వెంటనే ఏడు షాక్. తర్వాత నేనేం చేసావో తెలుసా, మొన్న ఏమో చేసావో తెలుసా అని అందరి ముందు చెట్ట అంతా ఎక్కుతా ఉన్నాడు. నువ్వు అలా బ్రతికావు, ఇలా బ్రతికావు, అలా చేసావు, నువ్వు వాకింగ్ చెప్పినప్పుడు ఎలా జీవించావు అని చెప్పగానే వెంటనే ఈయన అందరూ దెయ్యాన్ని చూడటం మానేసి పాస్టర్ని చూడటం స్టార్ట్ చేశారు. మా పాస్టర్ గారు ఎట్లారా అని పాస్టర్ గారి వైపు చూస్తుంటే ఇప్పుడు వెంటనే పాస్టర్ గారు ఏం చేశారంటే మీరంతా నా వైపు చూడద్దు అటువైపు చూడండి, ఆ దెయ్యంతో మాట్లాడారు. ఇదిగో నేను తప్పు చేశానా, నేను పాపం చేశానా, నేను దేవుడికి విరోధంగా ఏమన్నా చేశానా, ఏమన్నా ఉంటే నేను నా దేవుడు చూసుకుంటాను, ఏమన్నుంటే నేను నా దేవుడు చూసుకున్నాను. ఎందుకంటే మరణంలో చచ్చిన వాడిగా ఉన్నప్పుడు నన్ను పరలో తిరిగి లేపిన దేవుడు నా కొరకు ఇప్పుడు కూడా పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఎక్కడ కూర్చొని కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్న దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఒకవేళ నేనేమైనా తప్పు చేస్తే నా దేవుడికి నేను ఒకసారి మేమేం చూసుకుంటాం, నువ్వెవడరా మధ్యలో మాట్లాడటానికి, యేసు నామంలో వెళ్ళిపో అన్నారంట. హల్లెలూయా. యేసు నామంలో వెళ్ళిపో అంటే ఆ మధ్యలో కూడా కనబడకుండా వెళ్ళిపోయాడు. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే పాపములో పడిన మనల్ని అపవాది ఎల్లప్పుడూ గద్దిస్తాడు. నువ్వు అది కదా, నువ్వు ఇది కదా, నువ్వు అలా కదా, నువ్వు ఇలా కదా అని ఎల్లప్పుడూ మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు మనం మాట్లాడాలి, నా కొరకు విజ్ఞాపన చేసే నా దేవుడు అన్నాడు. హల్లెలూయా. నా కొరకు మాట్లాడడానికి ఒక లాయర్ ఉన్నాడు. మీకు తెలుసా ఈ లోకంలో కొంతమంది లాయర్ని పెట్టుకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఏదైనా కోర్టు విషయంలో. ఇంకోటి ఆ లాయర్ మన కోసం మన కేసు గెలుస్తాడో లేదో కూడా తెలియదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే లాయర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరేం పేరు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకి ఎటువంటి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ లాయర్ ఎప్పుడు గెలిపే కానీ ఓటమి లేని లాయర్ అనమాట. అటువంటి ఒక లాయర్ మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు, మన పక్షమున వాదిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏమాత్రము భయపడాల్సిన అవసరం, ఏమాత్రము టెన్షన్ పడాల్సిన అవసరం. కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు పునరుద్ధరణుడంటే పాపంలో ఉన్న నిన్ను విడిపించడానికి, తిరిగి లేపడానికి ఆయన పునరుద్ధరణుడు అయితే. రెండవదిగా ఆయన ఎందుకు లేచాడు, నీ రోగాన్ని తీసివేయడానికి, నీకున్న బలహీనతను తీసివేయడానికి ఆయన తిరిగి లేచాడు. మూడవది ఆయన ఎందుకు లేచాడు తెలుసా, నీ కొరకు విజ్ఞాపన చేయడానికి, నీ కొరకు విజ్ఞాపన చేయడానికి. మీకు తెలుసా ఒకవేళ తల్లిదండ్రులు కూడా అమ్మా నాన్నలు కూడా కొన్నిసార్లు మన ప్రవర్తన చూసి చి అనే ఒక పరిస్థితి రావచ్చు తల్లిదండ్రులకు కూడా. ఎందుకంటే తల్లిదండ్రులను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈ లోకంలో కొంచెం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు తల్లిదండ్రులే అంట. అందుకని వారికి నేను ఒక పేరు ఇస్తున్నాను. తల్లిదండ్రులు కూడా చి అని అనడానికి ఒక అవకాశం ఉంటే, కానీ నేను ఒక మాట చెప్తాను, నా దేవుడు ఎప్పటికీ నేను చేయను, ఎప్పటికీ నేను చేయను. నువ్వు ఎంత ఘోరమైన పాపం చేసినా నేను ఎప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది, ఇస్కరియోతు యోధ ఒకవేళ మళ్ళీ యేసుప్రభు దేవుడికి వచ్చి ప్రార్థన చేస్తే క్షమిస్తాడా లేదా? క్షమిస్తాడా? అరే యేసుప్రభుని అప్పగించిందా యూదా? అలాంటి యూదా మరలా వచ్చి దేవా నన్ను క్షమించు అంటే క్షమించేవాడే కదా. కానీ అంత ప్రేమ గల దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ దేవుని దగ్గర గురించి మనం ఎప్పటికీ పారిపోయే వారిగా మనం ఉండొద్దు, కానీ యేసుప్రభు దగ్గర పరిగెత్తుకుంటూ రావాలి. ఆల్వేస్ ఎటువంటి పరిస్థితి అయినా, లోకంలో పడిపోతున్న పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో అయినా మనం ఎల్లప్పుడూ దేవుడి నుంచి దూరంగా పారిపోవద్దు, కానీ దేవుని దగ్గరికే.
మనం ఆటోమేటిక్గా దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటే దేవుడి దగ్గరికి వస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి లోపాలు పాపాలు అవన్నీ కూడా దేవుడి నుంచి మనలో నుంచి దూరం అయిపోతాయి. మీకు అర్థమైందా? ఇప్పుడు 3 విషయాలు చెప్పండి. చివరిగా ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడయ్యా అంటే యోహాను సువార్త 11:25. యోహాను సువార్త 11:25. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చాలు. 11:25లో మనం చదువుతున్నాము. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయినను, పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానమును జీవమును నేను. చివరిగా 4వ మాట, దీనికి సంబంధించి ఇంకొక వాక్యం గురించి చదువుతాం. పేతురు పత్రిక ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. జీవముతో యేసు, మీకు అర్థమైంది ఈ వాక్యం? యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. హల్లెలూయా. ఈ 2 వాక్యాలు మనం చదువుతున్నప్పుడు ఈ 2 వాక్యాల్లో కామన్గా మనకు అనిపిస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పునరుద్ధారణ అయ్యాడయ్యా అంటే 4వ కారణం ఏంటంటే మనకు నిత్య జీవం ఇవ్వడానికి. హల్లెలూయా. ఎందుకు ఆయన తిరిగి లేచాడు? నిత్య జీవం ఇవ్వడానికి, వాడబారనిది ఇవ్వడానికి అంట, అక్షయమైనది ఇవ్వడానికి అంట. అంటే ఎప్పటికీ పాడైపోయినది, ఎప్పటికీ వాడబారనిది ఆయన మనకి ఇవ్వడానికి ఆయన పునరుద్ధారణ అయ్యాడు. హల్లెలూయా. ఎందుకు పునరుద్ధారణ అయ్యాడు ఆయన? నిత్య జీవం ఇవ్వడానికి. ఇక్కడ యోహాను సువార్త మనం చదివాం కదా, పునరుద్ధారమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను. పునరుద్ధారము జీవము ఎవరండి? యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే చనిపోయినా తిరిగి లేస్తారు. ఇక మనం చచ్చిపోయిన మనల్ని తిరిగి లేపిన దేవుడు ఎలా అంటే ఆయన మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు, మీరు ఇదంతా మనందరికీ తెలిసిన మాటలే, ఇదంతా లిటరల్గా అంటే వాక్యం మనం అక్షరాలు మనం చూస్తున్నప్పుడు ఇది నిజమా? చచ్చిపోయాం మనం తిరిగి లేపాడా? మీకు అర్థం? ఫస్ట్ మాట నేనేం చెప్పాను? అపరాధం చేతను పాపముల చేతను చచ్చిన వారిగా ఉన్న మనం లేపడానికి ఆయన తిరిగి లేచాడని చెప్పాడు కదా. ఇప్పుడు చెప్పండి, ఇది మనం జస్ట్ మన కళ్ళతో చూస్తున్నప్పుడు ఇది మన జీవితంలో జరిగిందా? అంటే నేను మన విశ్వాసంతో కాదు, మన కళ్ళతో చూస్తున్నప్పుడు మన కంటికి కనబడుతుందా ఇది అంటున్నాను? కనిపించట్లేదు. కానీ ఇది నిజమా? ఎందుకు అది నిజమయ్యా అంటే మన ఇక్కడ ఇప్పుడు చదివాం కదా యోహాను సువార్తలో, నా యందు విశ్వాసం ఉంచిన వాడు అంటే ఇదంతా ఎలా జరుగుతున్నాయా అంటే అది మనకు కళ్ళకు కనిపించట్లేదులే కానీ అది విశ్వాసము ద్వారా జరుగుతుంది. విశ్వాసము ద్వారానే చనిపోయిన మనము తిరిగి లేచామయ్యా అంటే అది మన విశ్వాసం ద్వారానే. అదే చెప్తా, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు. ఆ బ్రతికిన వాడికి ఏమవుతుంది అంటే వాడబారని నిత్య జీవము, వాడబారని స్వాస్థ్యము, వాడబారని అదే అక్షయము కానిది, ఏ మాత్రము పాడైపోయి నిత్య జీవం, ఎల్లప్పుడూ నేను నిత్య జీవం అడుగు పెట్టడానికి అవకాశం. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఏమంటే 4 విషయాలు చెప్పాను. మొట్టమొదటిగా చెప్పండి,
అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైన మనల్ని లేపడానికి ఆయన కూడా తిరిగి లేచాడు. రెండవదిగా స్వస్థపరచడానికి. ఎందుకు తిరిగి లేచాడు ఆయన? మనకు స్వస్థతను ఇవ్వడానికి తిరిగి లేచాడు. మూడవదిగా విజ్ఞాపన చేయడానికి, మన కొరకు విజ్ఞాపన చేయడానికి ఆయన తిరిగి లేచాడు. నాలుగవదిగా మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మన యుగాలు ఉంటాం. ఎంత రోజు యుగాలు. హైదరాబాద్ మన పాస్టర్ గారు చెప్పిన ఎగ్జాంపుల్ నేను ఒక మాట కూడా చెప్పి ముగిస్తున్నాను. మన హైదరాబాద్ వచ్చిన కొత్తలో చాలామంది కొన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాటిని చూడడానికి మరలా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ మనం కేరళ వెళ్తే కేరళలో కొన్ని విషయాలు చూసినప్పుడు కొన్ని చూసినప్పుడు మనకు కూడా అబ్బా అనిపిస్తుంది. మరలా చూడడానికి ఒక 2-3 సార్లు వెళ్తాం. కానీ తీరా చూస్తే ఒక 2-3 సార్లు వెళ్ళిన తర్వాత 3-4 సార్లు వెళ్ళాలంటే, నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ పక్కన బండి వేసుకుని వెళ్తా ఉన్నాం. చూసినప్పుడు ఎక్కడ సినిమాలో చూశాను బుద్ధుడిది, ఆ హుస్సేన్ సాగర్ ఇవ్వండి. ఆ సినిమాలో చూసి ఒక్కసారి నాకు కంటికి కనపడుతున్నప్పుడు అబ్బా నేను హుస్సేన్ సాగర్ బండి పార్క్ తీసుకొచ్చి అలా చూసిన ఒకసారి. తర్వాత ఇంకొంచెం మరి జూ పార్క్ అంతా చాలా వింతగా చూసి వచ్చిన అన్ని జంతువులు అనిపించింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ గోల్కొండ, చార్మినార్ ఇవన్నీ తిరిగేది వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుని కృపను బట్టి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్ వచ్చిపోయాను. ఇప్పుడు ర్యాపిడోకి వెళ్ళినప్పుడు ఆ హుస్సేన్ సాగర్ పక్క నుంచి వెళ్తా కానీ దాని వైపు కూడా చూడాలని చెప్పాను. దాని ముఖం కూడా చూడాలని లేదు. చార్మినార్ పక్క నుంచి వెళ్తా కానీ చార్మినార్ చూడాలని లేదు. గోల్కొండ నా ఫ్రెండ్స్ ఎవరు జూ పార్క్కి వెళ్దాం అంటే దండం అయిపోయింది. గోల్కొండకి వెళ్దాం అంటే దండం. ఎందుకంటే చూసి విసుగొచ్చేసింది, బోర్ కొట్టేసింది. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తాను అంటే, ఈ వాడబారని నిత్య జీవము, ఈ స్వాస్థ్యము మనం అనుభవిస్తున్నాం కదా, ఈ నిత్య జీవం మనకు అడుగుపెట్టినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ బోర్ కొట్టినట్టు పరలోకంలో బోర్ కొట్టడానికి అవకాశం ఎందుకంటే తెలుసా, మన మనసు దేవుడికి తెలుసు. ఇలా చూసిందే మళ్ళీ చూస్తే బోర్ అని తెలిసి, అందుకని నువ్వు అక్కడ జీవించినంత కాలం ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. నువ్వు నైట్ పడుకునేటప్పుడు ఆలోచిస్తున్నావేమో. ఉదాహరణ చెప్తున్నా, అబ్బా రేపొద్దున ఎలా ఉంటుందో, ఇంకో రోజు ఎలా ఉంటుందో పరలోకంలో. ఆహా ఇప్పుడు వరకు ఈ రోజు ఇంత అద్భుతంగా ఉందంటే రేపు ఎలా ఉంటుందని ఈ అక్కడ జీవించి ఉన్న యుగాలు కూడా ఏమాత్రమో బోరు కట్టుకున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంకా బోర్ ఎందుకు పడుతుందండి? ఆ దేవుడిని చూస్తూ కూర్చుంటే సరిపోదంట. హల్లెలూయా. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారిని అలా చూస్తూ కూర్చుంటే బోరు పడుతుందా? బోరు కొట్టదు అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఎప్పుడెప్పుడు పాత పాటలు కూడా మనం చాలా ఇష్టంగా పాడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాటలే మనకు ఇంకా బోరు కొట్టలేదంటే యేసుక్రీస్తు ప్రభువారు బోరు కొడతారా? నరకం, అక్కడ నరకంగా ఉండటానికి గల కారణం ఏంటంటే అక్కడ యేసు ప్రభు లేడు. నరకం యేసు ప్రభు ఉన్నాడా? అందుకనే అక్కడ వేదన, బాధ, దుఃఖం అవన్నీ ఉన్నాయి. అది వాళ్ళందరికీ నరకంగా ఉంటుంది. కానీ పరలోకం, అది పరలోకం ఎందుకు అయ్యిందయ్యా అంటే, ఎస్ అది మనం ఒకటే ఆలోచన. ఎందుకయ్యా అంటే అబ్రహాం కోసమో ఆదాం కోసమో కాదు. నేను చిన్నప్పుడు పరలోకం అంటే ఎలా ఊహించుకున్నాను అంటే, ఎవరు చిన్నప్పుడు నాకు సండే స్కూల్లో లేకపోతే ఎవరు అమ్మ వాళ్ళు చెప్తున్నప్పుడు నేను ఆ పరలోకంలో చాలా పూల చెట్లు ఉండేయంట. ఆ పువ్వులు కోసుకొని దేవుని వచ్చి దేవుడికి పువ్వులు ఇలాంటి ఒక ఊహలు. ఎందుకంటే పనుల్లో చాలా ఈజీ అయిన పని పువ్వులు కోయటం మాకు అది అప్పుడు నేర్పించారు. పువ్వులు కోయటం చాలా ఈజీ అయిన పని అది. అదే పరలోకంలో కూడా పని చేయాలి. ఆ పని ఏంటంటే పువ్వులు కోయటం చాలా చిన్న పని, ఈజీ పని కాబట్టి ఆ పువ్వులు కోసం నేను అంటే నేను అలాంటి ఒక స్టోరీ వినుకుంటూ వచ్చిన చిన్నప్పుడు. కానీ తర్వాత నేను దేవుడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, మనం పరలోకానికి వెళ్తున్నామంటే పరలోకంలో బోరు కొట్టకుండా ఉంటుందా అంటే దానికి అర్థం ఏంటంటే మనం వెళ్ళేది యేసుప్రభు చూడండి. ఆ యేసుప్రభు ముందుకు పోయి అలా గుర్తు చేసుకొని లేదా కాళ్ళ దగ్గర కూర్చొని అలా చూస్తుంటే చాలు యుగయుగాలు గడిచిపోతాయి. హల్లెలూయా. యుగయుగాలు గడిచిపోతాయి. ఆయన మన కొరకు చేసిన త్యాగము, ఆయన మనల్ని ప్రేమించిన విధానం. ఎందుకంటే చచ్చిన వారముగా ఉన్న మనల్ని ఏ విధంగా లేపాడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు ఏ విధంగా స్వస్థపరిచాడు, నేను పాపము చేసిన ప్రతిసారి నా కొరకు ఎలా విజ్ఞాపన చేశాడు, అవన్నీ చేసి మరలా నన్ను ఏ విధంగా పరలోకానికి తీసుకొచ్చాడు, అవన్నీ తలంచుకోవచ్చు గుర్తు చేసుకుంటూ ఆ దేవుని చూస్తూ ఉన్నప్పుడు సమయం తెలియదంట. యుగయుగాలు గడిచిపోతున్నా కానీ ఏమాత్రం మనకి తెలియదు. హల్లెలూయా.
అర్థమైంది కదా? యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారణ అవడానికి కారణం ఏదో క్యాజువల్గా చనిపోయాడు కదా మళ్ళీ లేవాలి అన్నట్టు కాదు, లేచిడు. ఆయన లేవడానికి ఒక ఉద్దేశం ఉంది. మనం కూడా చచ్చిన వారు మనకు ఒక మాదిరిగా ఆయన చూసినప్పుడు మనకు తెలియాల్సిందంటే మనము కూడా మరణించి మళ్ళా తిరిగి లేవబోతూ ఉన్నాం, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళబోతూ ఉన్నాం అనే విషయం మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. చచ్చిన వారుగా మనం ఎప్పటికీ కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఎందుకంటే అరే ఒకప్పుడు నేను చచ్చిన వాడిగా పాపములు అపరాధములతో ఉన్న వాడిని నన్ను తిరిగి లేపాడు కదా. ఈ కృతజ్ఞతా భావం ఉన్నప్పుడు మరలా మనం ఆ చచ్చిన స్థితిలోకి వెళ్ళడానికి ఇష్టపడం. కాబట్టి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. రెండవదిగా దేవుడు స్వస్థపరచడానికి ఏ రోగం వచ్చినా, ఎంత భయంకరమైన రోగము మనల్ని ముట్టినా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే నా దేవుడు ఆల్రెడీ నాకు స్వస్థత ఇచ్చాడు కనుక ఈ రోగం నన్నేమీ చేయదు అనే ధైర్యం మనం కలిగి ఉండాలి. మూడవదిగా ఆయన మన కొరకు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేసే దేవుడు, ఎల్లప్పుడూ విజ్ఞాపన చేసే దేవుడు. కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు తెలియక పడిపోయినా కూడా నా దేవుడు మరలా నీ లేపడానికి సిద్ధంగా ఉన్నాడు, మరలా నీ కొరకు విజ్ఞాపన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చివరిగా ఏంటంటే మనందరి ఆశ, ఆలోచన, మనందరి కోరిక ఒకటే, నిత్య జీవం. ఆయన సన్నిధిలో ఆయనను చూస్తూ, ఆయన ఆరాధిస్తూ ఆయన ముందు ఉండాలన్నది మన ఆశ. కాబట్టి ఆ నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఈ గొప్ప దేవుడిని స్తుతిస్తూ మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాం.